వినుకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, మక్కిన మల్లికార్జున రావుపై ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఘాటుగా విమర్శలు చేశారు. నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేని స్థితిలో ఉన్న ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యే బొల్లాకు చదువు లేదన్నారు. చదువు లేకపోయినా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలుసని అన్నారు. పీహెచ్డీ చేసిన మక్కిన, డబుల్ పీహెచ్డీ చేసిన జీవి మీరిద్దరూ తోడు దొంగలని ప్రజలందరికీ తెలుసని అన్నారు. నేను కల్తీ పాల వ్యాపారం చేస్తున్నానని విమర్శించేవారు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చేస్తున్న వ్యాపారం హెరిటేజ్ కూడా కల్తీనా అని ప్రశ్నించారు. చర్చకు సిద్ధమని ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మైకు ముందు చెప్తారు. ఎమ్మెల్యేగా నేను అభివృద్ధి చేశాను కాబట్టే ధైర్యంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఓటు అడుగుతా. మీరిద్దరి కలయిక ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. దొండపాడు చెరువు ఎవరిది? ఎప్పటి నుంచి నువ్వు దొండపాడు చెరువు అనేవా దాంట్లో ఆ జేవిఎస్ అనేవా అతను నీకు భిక్ష పెట్టాడు. అతనికి నీకున్న అండర్స్టాండింగ్ లో భాగం ఆ జేవిఎస్ లో వాళ్ళ కొడుకులో వాళ్ళ కూతుర్లో ఎవరు వేసుకుంటున్నారు అది నీకు బాగా తెలుసు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో తెలియని వాళ్ళు లేరు. దీని గురించి మాట్లాడతారు. చేపల చెరువులో అదే సార్ పాల గురించి మాట్లాడుతున్నారు. ఆంజనేయులు పాల గురించి మాట్లాడితే మీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 2 లక్షల కోట్లు సంపాదించాడంటే మరి ఆయన కూడా ఆపరేట్ చేశాడా? మీ చంద్రబాబు నాయుడు కూడా మరి హెరిటేజ్ డైరీ ఇండస్ట్రీ మరి అదే పని చేస్తుందా? అది చెప్పాలి కదా. మీదైతేనేమో అబ్బా బ్రహ్మాండం, ఎవరు అయితేనేమో అవినీతి, మీరైతేనేమో సైకో జగన్ అనొచ్చు. మీ చంద్రబాబు నాయుడు గారు వినుకొండ, ఆనకొండ, బొల్ల దోసేశాడు అని నోటికొచ్చినట్టు మాట్లాడి జైలుకు పంపిస్తాను అనొచ్చు. అయితే నువ్వు జైలుకు పోయొచ్చు కదా చంద్రబాబు గారు అని అంటే అది తప్పు. మీరంటే ఒప్పు, మేమంటే తప్పు. మీ చంద్రబాబు నాయుడు అంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ. ఎవరన్నా అయితే వాళ్ళు నాయకత్వం కాదు, వాళ్ళు నాయకులు కాదు. ఆ బ్రహ్మాండమైన అపారమైన అనుభవం ఉంటే వాడుకో. ఎవరు వద్దన్నారు నిన్ను? మీ అపారమైన అనుభవం ఉన్నటువంటి మీ చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ఫోటో పెట్టుకొని రోజు దండం పెట్టుకో. మేం కాదన్నావా? మేమేమైనా వద్దన్నావా? మమ్మల్ని అంటే ఊరుకుంటావా? మీరు మాట్లాడితే పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి భాష వాడుతున్నారు, మేము మాట్లాడితే ఏ విధమైనటువంటి భాష వాడుతున్నాం అనేది ప్రజలు చూస్తున్నారు. ముందు స్లిప్ అవుతుంది మీరు, నోరు జారుతుంది మీరు. మీరు జారితే, నోరు జారితే కాలు జారాల్సి వస్తుందన్న సంగతి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మాట్లాడితే నోరు జారినట్టు, మేము జారితే కాలు జారినట్టు. ఏమబ్బా ఏం చెప్తారండి? ఇద్దరు తోడు దొంగలు కూర్చొని, ఈ 2 తోడు దొంగలు, ఈ దొంగల్ని వీళ్ళిద్దరు గుళ్ళు కానుంచి, గుళ్ళో దేవాలయాలు దేవుళ్ళ దగ్గర నుంచి అన్నిటినీ బాగా అనుభవం ఉంది ఇద్దరికి. జాయింట్ అన్న సంగతి ఈ ప్రజలకు తెలియదు అనుకోవటం. ఇదే పోట్ల రాధాకృష్ణమూర్తి, ఇదే ఆంజనేయులకి, ఇదే మల్లికార్జున మధ్య బేరాలు సారాలు కుదిరించిన మాట వాస్తవం కాదా అని అడుగుతూ ఉన్నాను. ఇవాళ నేనంటాం కాదు, నేనంటలేదు, ప్రజలు అనుకుంటున్నారు. ఎవరు కోట్లు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని తీసుకుంటున్నారు అనేది ప్రజలు చెప్పుకుంటున్నారు. అది కూడా నేను అనట్లా, అది కూడా నాకు అవసరం లేదు. మనం అందరం
వ్యక్తిగతంగా ఎలా వెళ్ళకూడదు. అబ్బా ఏం చెప్తావండి, నీ ఏమబ్బా నీ చాతుర్యం, నీ చాతుర్యం, ఆయన నవ్వు, మీ ఇద్దరి కలయిక, అబ్బా ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారయ్యా ప్రజలు. పెట్టించే సంగతి నాకు తెలుసు. ఎవరైనా ప్రజలారా వినుకొండ నియోజకవర్గంలో ఈ దావులూరు అనే పిల్లాడికి నాకు ఏం సంబంధమయ్యా? నేను ఆ పిల్లాడికి ఏం చేసినాయా? ఎందుకు పెడుతుండయ్యా? ఈ మల్లికార్జున బుద్ధి అది. వాళ్ళ బామ్మద్దులు ఏదో కాగితాలు తీసుకొచ్చి ఇచ్చారట, నా మీద ఏదో కోర్టులో కేసులు పడి నేను దావాలి. ఏయో తీసుకురమ్మను, ఏయో శిక్షలు చెబితే నేను మరి జైలు చేయాలిగా, తీసుకురమ్మను, తీసుకొచ్చి పెట్టమను. నీచమైనటువంటి మీ సంస్కృతికి, నికృష్టమైనటువంటి మీ కలయికి, ఇన్ని రోజుల నుంచి మీ ఇద్దరు కలయిక బ్రహ్మనాయుడికి తెలియదు అనుకుంటే అది మీ పొరపాటు. నాకు తెలుసు. తెలిసినా వచ్చి కూర్చుండి. నేను ఏనాడు అతన్ని ఈ పార్టీలోకి రమ్మని నేను వినలేదు, అతను నా పక్కన వచ్చి కూర్చోమని నేను అనలేదు. ఆనాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు కాడికి పోయి ఆయన కండ వేసుకుని వచ్చాడు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారి కాడ పోయి కండ వేసుకుని వచ్చాడు. ఆ కండవల గురించి నేను మాట్లాడలేదు. నేను 4 పార్టీలు మారాను, 16 పార్టీలు మారాను అనుకో, ఈ దేశంలో ఉన్న పార్టీలన్నీ మారాను అనుకో. నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు చుట్టూ తిరగాల్సిన అవసరం నాకేమొచ్చింది? నేనేమన్నా ఎమ్మెల్యే చేశానా? మీ పార్టీలో నేనేమన్నా మెంబర్ చేశానా? మీ పార్టీలో మీ తరపు నుంచి నేను ఎలాంటి పోటీ చేశా? ఈ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నేను ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేశాను. ఎస్, కాంగ్రెస్ పార్టీలో నాకు ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజారాజ్యం పార్టీ 2 కలయిక కలిసినామన్నారు. ఆ కండవలు ఈ కండవలు, ఇప్పుడు జనసేనను ఇప్పుడు తెలుగుదేశం 2 కండవలు వేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ ఆంజనేయులు చెప్తా ఉంటాడు, ఈ ఆంజనేయులు గారు నీకు జనానికి తెలియదు అనుకుంటే పిచ్చ మాటలు మాట్లాడితే జనానికి తెలుసు. పిచ్చ మాటలు మాట్లాడుతున్నావు. మీ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కండ వేసుకున్నాడా లేదా? మీ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కండ వేసుకుంటే నువ్వు వేసుకున్నట్టా కాదా? మీ అందరూ ఆ కాంగ్రెస్ వాళ్ళతోటి చట్టా పట్టాలు వేసుకొని తిరిగి వచ్చారా లేదా? తర్వాత బీజేపీ కండవలు మీరు వేసుకున్నారా లేదా? తర్వాత బీజేపీ వాళ్ళతో వివాదించి మళ్ళీ మీరు బయటకు వచ్చారా లేదా? మళ్ళీ ఇప్పుడు జనసేన మీరు ఇద్దరు కండవలు కప్పుకున్నారా లేదా? ఇప్పుడు ఆయన కండవ ఈయన కండవ ఆయన కప్పుకుంటున్నారా లేదా? కప్పుకుంటున్నారు. అలాంటి కార్యక్రమంలో భాగంగా ప్రజారాజ్యం పార్టీలో దేనున్నప్పుడు కాంగ్రెస్ ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేసే కార్యక్రమంలో భాగంగా అప్పుడు నేను రైతు రాజ్యం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ కలయిక జరిగింది. దాన్ని మేము విభేదించాం కాబట్టే మేము పార్టీలకు అతీతంగా నా పని నేను చేసుకుంటున్నటువంటి కార్యక్రమంలో భాగంగా నన్ను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించాడు. తర్వాత కొన్నాళ్ళు ఆ పిలిపించినప్పుడు కూడా నేను కండ వేసుకోలేదు. ఆ తర్వాత కొన్నాళ్ళకి నేను ఆ పార్టీలో జాయిన్ అయ్యాను. ఇక్కడ నా ఎంట్రీ ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసింది అప్పుడు. తర్వాత వైసీపీలో 14 దాదాపుగా ఇప్పుడు వైసీపీ పెట్టిన దగ్గర నుంచి కొన్నాళ్ళు పోయినాక పెదకొరపాటు పోటీ చేశారు. తర్వాత ఇక్కడ పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ రక్తం, నా రక్తం పచ్చగా వద్దనంట. ఇప్పుడు ఆంజనేయుల రక్తం ఎర్రగా వద్దా పచ్చగా వద్దా? ఒకసారి కోసి చూడు, నీది ఎర్రగా ఉందో పచ్చగా ఉందో చూపిస్తా. నాది కోసి చూడు, నేను కూడా చూపిస్తా. నీ దానికి లాగా ఉంటే ఇప్పుడు నీకు ఎలా వస్తే నాకు కూడా అలాగే వస్తుంది. అట్లా కాకుండా పచ్చని నీది వద్దే, నువ్వు ముందుకు కోసి చూపించు. నీవు ఇలాంటి చెత్త మాటలు నువ్వేదో మాట్లాడితే ఇక్కడ ఏవి ఎక్కడ కూడా కదలదు. ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు కృష్ణదేవరాయలు గారు 2 కోట్ల పరిమితులు తీసుకొని వచ్చారని, ఆర్యూబీ అనుమతుల్లో
బ్రహ్మనాయుడు గారి పాత్ర ఏం లేదని చెప్పేసి ఒక విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కృష్ణదేవరాయలు ఒక వ్యక్తిగా కానీ, లేకపోతే ఒక కోటీశ్వరుడిగా, మీరు చెప్తున్నట్లు ఒక కోటీశ్వరుడిగా కానీ, లేకపోతే విజ్ఞాన కళాశాలకు చెందిన అధిపతిగా కానీ వెళ్ళి వర్గపూడిసల పరిమితులు తెచ్చారా, తేగలరా? అది సాధ్యమా? ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ సింబల్ మీద ఆయనకి ఎలక్షన్లో నిలబడిస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే, వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఢిల్లీ ప్రయాణమే ఆయన ఏ పరిమితులు తెచ్చినా కానీ వైఎస్ఆర్ పార్టీ ఎంపీగా తీసుకొని వచ్చారు. ఇంకొకటి ఆర్యూబీ గురించి ముఖ్యంగా చెప్పాలి అంటే, ఇక్కడ ఆర్యూబీ ప్రపోజల్ అనేది మన బ్రహ్మనాయుడు గారు ఆయన 2019లో అసలు ఫస్ట్ ప్రపోజలే జరగలేదు. అంతకుముందు వినుకొండకి ఇన్ని ట్రాఫిక్ సమస్యలు ఉన్నా కానీ అంతకుముందు 10 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా చేసిన ఆంజనేయులు గారు ఏ రోజు కూడా ఇలాంటి ఒక ఆలోచన చేయాలన్న దానికి రాలేదు. ఆర్యూబీ ఫస్ట్ ప్రపోజల్ 2019లో బ్రహ్మనాయుడు గారు చేశారు. ఆ ప్రపోజల్ చేసిన తర్వాత 2021లో జాయింట్ ఇన్స్పెక్షన్ జరిగింది మన మున్సిపాలిటీ వాళ్ళు, అదేవిధంగా రైల్వే, సెంట్రల్ రైల్వే వాళ్ళు. ఆ జాయింట్ ఇన్స్పెక్షన్ తర్వాత డ్రాఫ్ట్, తర్వాత ప్లానింగ్ అనేవి మన మున్సిపాలిటీ వాళ్ళు కంబైన్డ్గా ప్లాన్ చేసి ఆ తర్వాత అనుమతులతో అది నిర్మించడం జరిగింది. దీన్ని పూర్తిగా నిర్మించే బాధ్యతలు చాలా త్వరగా చేయాలని చెప్పేసి అక్కడ ఏ అవాంతరం అడ్డు వచ్చినా కానీ బ్రహ్మనాయుడు గారి దగ్గరుండి, ఎందుకంటే అంతకుముందు అక్కడ ఎలక్ట్రిక్ కరెంటుకి సంబంధించిన చాలా ఇబ్బందులు ఉన్నాయి. అటువైపు లైనింగ్, ట్రాన్స్ఫార్మర్స్ తీయడం, వాటి వైపు నుంచి సరైన పర్మిషన్ టైంకి రాకపోవడం లాంటి ఇబ్బందులు ఉంటే బ్రహ్మనాయుడు గారు 1కి 10 సార్లు అక్కడికి వెళ్ళి ఆ ఇబ్బందులన్నీ తొలగేలాగా పరిరక్షించారు. ఇంకొకటి, అటువైపు కాలనీ ఉంటే ఈ ఆర్యూబీ డిజైన్ వల్ల అటువైపు కాలనీకి దారి ఇబ్బంది అయితే దానికి కూడా అక్కడ ఉన్న కాలనీ వాసులను ఒప్పించేసి దానికి కూడా ఒక మంచి వసతి కల్పించేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చేశారు. ఇది బ్రహ్మనాయుడు గారు ముఖ్యంగా దాంట్లో పోషించిన పాత్ర. ఇక్కడ శాసనసభ్యులు గారి పాత్ర లేకుండా ఆర్యూబీ అనేది సాధ్యం కాదు. ఏదో చిలకల పలకలుగా మనం ఒక కథలు వదిలితే జనాలు నమ్ముతారు అనుకోవటం అనేది మీ అవివేకం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాదు, ఇంకోటి కూడా చెప్పారు, ఏదో ఆవేశపడతామని మాట్లాడుతూ ఉంటారు, మీరు ఏదో బీపీ టాబ్లెట్లు పక్కన పెట్టుకోండి అని చెప్పేసి చాలా ధైర్యంగా మాట్లాడారు. 67 ఏళ్ల వయసులో మా బ్రహ్మనాయుడు గారే అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీకు కంగారుగా ఉంటే, మీ అధినేత 74 ఏళ్ల వయసులో మైకు పట్టుకొని మరి పెద్దగా మాట్లాడుతున్నారు. ఈ బీపీ టాబ్లెట్లు ఇక్కడ కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి మీటింగుల్లో పెట్టుకొని ఉంటే అది కొంచెం మంచిదేమో అని చెప్పేసి ఎందుకంటే మరి ఎవరైతే పెద్దవాళ్ళు, ఎవరి దగ్గర అయితే పెద్దరికం ఉందో, ఎవరికైతే ఎక్కువ వయసు ఉందో అక్కడే ఎక్కువ పని చేస్తూ ఉంటాయి. మనం చెప్పే ముందు మన దగ్గర కూడా ఏముందో కూడా చూసుకుంటే మంచిదని చెప్పేసి తెలియజేస్తుంది. దీంతో పాటు ఇంకా మా అనిల్ కుమార్ యాదవ్ గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏదో మేసాలు తిప్పుతున్నారని చెప్పేసి దాచేపల్లి గుజరాత్లో సభ పెట్టి ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎంపీ మొదటిసారిగా ఎంపీ క్యాండిడేట్గా మన పల్నాడుకి వస్తే మనం సాధారణంగా ఆహ్వానించాలి. పోటీతత్వం అనేది ఎక్కడైనా ఉంటుంది. ఒక వెనకబడిన తరగతులకు సంబంధించిన ఎంపీ క్యాండిడేట్గా మొదటిసారి స్వతంత్రం వచ్చిన తర్వాత మన నర్సరావుపేట నియోజకవర్గానికి ఇక్కడికి వస్తే ఆయన్ని అవమానకరమైన మాటలతో, అసభ్యకరమైన మాటలతో ఆయన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మన పల్నాడులో మేసం అనేది ఒక పౌరుషానికి, ఒక రాజసానికి, అవతల వ్యక్తికి మేమేమి తీసుకోము అని చెప్పడానికి ఒక సింబల్. అంటే అవతల వ్యక్తి మాట్లాడితే మెల్లకుండా మౌనంగా ఒక బలహీన వర్గాలకు చెందిన డాక్టర్ అనిల్ కుమార్ అని ఆయన తల ఉంచుకొని ఉండాలని మీ ఉద్దేశం. తల ఉంచుకుని ఉండే తత్వం కాదు అది. అనిల్ అంటేనే ఒక డిగ్నిటీకి, ఒక పౌరుషానికి ఒక ప్రతీక. అందుకనే ఈ పల్నాడు గట్ట మీద ఆయన మేసం తిప్పి మీకు నేను ఏ మాత్రం కూడా తీసుకోనని చెప్పేసి చెప్పారు. అయ్యో, ఒక బలహీన వర్గాలకు చెందిన ఒక ఎంపీ క్యాండిడేట్, ఒక ప్రెసిడెంట్ ఎమ్మెల్యే మేసం తిప్పితేనే మీకు అంత గగుర్పాటు, ఉలికిపాటు వస్తున్నాయే. ఇంకా మీ పెత్తందారి ఆలోచనలు మానుకోకపోతే ప్రజలు వచ్చే ఎన్నికల్లో కంబైన్డ్గా ఎంపీ గారికి, ఇక్కడున్న ఆంజనేయులు గారికి బుద్ధి చెప్తారు అని చెప్పేసి మీకు ఈసారి తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా ఇలాంటి ధోరణి అనేది అంటే ఎప్పుడో పాతకాలంలో ఉన్న ధోరణిని, ఆ మైండ్ సెట్ని కొంచెం బూసి దులపాలి అని చెప్పేసి మీకు తెలియజేస్తుంది. ఇంకోటి కూడా చెప్పారు, ఏంటి, నేను పొడు దఫాలు సాగర్ నుంచి సింగం చెరువుని నింపడం జరిగింది, పూర్తిగా సాగర్ కుడికెనాల నుంచి నీళ్లు తీసుకొని వచ్చానని చెప్పేసి. కాబట్టి మనకి సాగర్ కుడికెనాల నుంచి నీళ్లు వదిలితేనే అసలు వినుకొండకైనా నర్సరావుపేటకైనా ఇది వస్తుంది.